సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి దేవుని సన్నిధిలో కొంత సమయము గడుపుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని దయచేశాడు. మనలను తన రూపంలోనికి తెచ్చుటకు ఆ- ఆత్మీయంగా శరీరరీతిగా మనల్ని దీవించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధికి మనలను నడిపించుచున్నాడు. 29వ కీర్తనను మనము ధ్యానం చేయుచున్నాము. రేపటి దినమున కూడా ఇదే కీర్తనను మనం ధ్యానించబోతున్నాము. 2 వచనాలను మనం చదువుకుందామండి. 29వ కీర్తన 5వ వచనము మరియు 6వ వచనము. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. ఈ కీర్తనలో మనకు ఎక్కువగా పలుమారు ఉన్నటువంటి మాట యెహోవా స్వరము 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 అని మనకు 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము, మరియు 7వ వచనము, 8వ వచనము, 9వ వచనంలో ఈ ఈ వచనాలన్నిట్లో యెహోవా స్వరము 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 యెహోవా స్వరము. సాధారణంగా మనము యెహోవా స్వరము అంటే దేవుని మాట. దేవుని మాట మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరమును వినిపించు ప్రభువా. ఉదయకాలంలోనే నీ స్వరమును నాకు వినిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. అయితే యెహోవా స్వరము ఒకవైపు అది ఆశీర్వాదానికి గుర్తు, మరొక వైపు యెహోవా స్వరము ఆయన తీర్పునకు గుర్తు. అంటే ఆయన ఉగ్రతకు గుర్తు. అంటే ఆయన మాట్లాడితే అవతల వ్యక్తులకు, అవతల ఉన్నటువంటి వారికి అది నష్టమే. అదే మాట ఇక్కడ చూస్తున్నాం. 5వ వచనంలో యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. విరిచేది, ముక్కలుగా విరుచును, ముక్కలు ముక్కలుగా చేసేది. దేవుని స్వరము ముక్కలు ముక్కలుగా చేసేది, తీర్పునిచ్చేటటువంటిది. ఇది యెహోవా స్వరంలో ఉన్నటువంటి ఇంకొక కోణము. ఇక్కడ ఈరోజు మన దృష్టి లెబానోను దేవదారు వృక్షములను. లెబానోను అన్నటువంటిది ఒక పర్వత ప్రాంతం. అది మంచుతో కప్పబడినటువంటి ప్రాంతం. లెబానోను గురించి బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా లెబానోను అన్నటువంటిది భౌతికంగా చూస్తే అది ఇశ్రాయేలులకు ఉత్తర దిక్కున, అంటే అదే బౌండరీ. ఇశ్రాయేలులకు ఉత్తర దిక్కున అది హద్దుగా ఉన్నటువంటి లెబానోను పర్వతాలు. ఆ లెబానోను పర్వతాలలో దేవదారు వృక్షాలతో, అంటే దేవదారు వృక్షాలతో నింపబడినటువంటి పర్వతము లెబానోను పర్వతము. ఈ లెబానోను పర్వతం యొక్క గొప్పతనాన్ని మనము వాక్యపు వెలుగులో మనం పరిశీలిస్తే, దేవుడు ఈ లెబానోను పర్వతాన్ని నేను మీకు ఇస్తాను వాగ్దానము చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటగా అది అన్యులకు సంబంధించినటువంటి ప్రాంతము. వీళ్ళు ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడే వారికి వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో చాలా అందమైనటువంటి బలమైనటువంటి ఆ దేవదారు వృక్షములు లెబానోను ప్రాంతాన్ని నేను మీకు ఇస్తానని ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్రలో మనం చూస్తే సొలొమోను గారు దేవాలయాన్ని కట్టడంలో
దేవాలయం కట్టడంలో అక్కడ ఉన్నటువంటి దేవదారు మ్రానులను ఆయన తెప్పిస్తాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనము. 5వ అధ్యాయము 9వ వచనము. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడును. బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చెదవు. హీరాము అనేటువంటి వ్యక్తి, హీరాము గారికి దావీదు గారికి ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి ఈ దేవదారు మ్రానులను, లెబానోను నుండి దేవదారు మ్రానులను తీసుకుని వచ్చి ఆ దేవాలయాన్ని కట్టుటలో ఉపయోగపడినటువంటి ఈ లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు. ఈరోజు మనం 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, లెబానోను యొక్క గొప్పతనము, లెబానోనుకున్నటువంటి ఆశీర్వాదము, లెబానోనుకున్నటువంటి దేవుని యొక్క ప్రేమ లెబానోను పట్ల. అది ఒక విషయం మనం చూస్తూ, ఇంత గొప్పగా ఉన్నటువంటి లెబానోను పర్వతం లేదా దేవదారు వృక్షముల మీద దేవుడు ఎందుకు తన స్వరాన్ని వినిపింపచేసి ఉగ్రత చూపిస్తున్నాడు, విరిచేస్తున్నాడు? ఈ 2 విషయాలు చూస్తూ, మూడో విషయము, మనకు కూడా కొన్ని పాఠాలను మనము ఆపాదించుట. ఇంతకుముందు మనం ప్రారంభంలో ఒక వచనంలో ఒక పాట పాడాను, యేసుని నమ్మెడి వారు అన్నటువంటి పాటలో, యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు, సహనముతో నిలిచెదరు, కదలక స్థిరులై ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సొలొమోను కట్టినటువంటి మందిరములో ఈ యొక్క దేవదారు వృక్షాలు ఉన్నాయి. సహనముతో నిలిచెదరు, కదలాక స్థిరులై ఉండెదరు. స్థిరంగా ఉన్నటువంటి యొక్క దేవదారు మ్రానులు యెహోవా మందిరములో ఉపయోగపడినటువంటివి. అంటే ఒక ఆశీర్వాదంతో నింపబడినటువంటివి. సొలొమోను గారు ఈ యొక్క దేవదారు వృక్షములను, ఆ దేవదారు మ్రానులను తీసుకొని వచ్చి దేవాలయంలో వాడాడు, కట్టడంలో. మరియు తనకంటూ ఒక భవనాన్ని కూడా నిర్మించుకున్నాడు సొలొమోను గారు. అది 7వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో. అక్కడ కూడా దేవాలయంలో తన భవనంలో ఈ దేవదారు వృక్షాల ఆయన మ్రానులను ఉపయోగించాడు. మరియు ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయం పడిపోయిన తర్వాత తిరిగి నెహెమ్యా గారు, ఎజ్రా గారు, జెరుబ్బాబెల్ గారు వారు కూడా 2వసారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వాళ్ళు నిర్మిస్తున్నప్పుడు కూడా చూడండి, 2వసారి ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో 7వ వచనము, మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యంనిచ్చిరి. అదియు కాక పారసీకపు దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్టు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరు వారికిని భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. 2వసారి దేవాలయమును నిర్మించుటలో కూడా లెబానోను నుండి దేవదారు మ్రానులను తీసుకొని వచ్చేది. ఇప్పటి వరకు మనము ఈ లెబానోను భౌతికముగా ఏ విధముగా ఉపయోగపడిందో మనం చూసాము. ఈ లెబానోను ఉపమాన రీతిగా, ఇది 2వ విషయం, భౌతికముగా చాలా పొడుగైనటువంటి మ్రానులు, ఎత్తైనటువంటి మ్రానులు, బలమైనటువంటి మ్రానులు, వాళ్ళ వేర్లు చాలా లోతుగా ఉన్నటువంటి మ్రానులు. ఇవి మనము భౌతికముగా చూసాము. చరిత్రలో
వాటిని ఉపయోగించారు. అది ఒక గొప్ప విషయం. లెబానోను గురించి ఉన్నటువంటి గొప్ప విషయాలు. ఇప్పుడు ఉపమానముగా మనం చూస్తే, ఈ ఉపమానముగా ఇదే కీర్తనల గ్రంథంలో ఎంత గొప్పగా ఈ లెబానోను గురించి రాశారో చూడండి. 104వ కీర్తనలో 104వ కీర్తన 16వ వచనము. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అసలు ఈ లెబానోను వృక్షాలను ఎవరు నాటారంట? దేవుడే నాటాడంట. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? ప్రేమ. దేవుని ప్రేమ అంటే నేనే నిన్ను నాటాను అంటే, ఇశ్రాయేలీయులను మనసులో ఉంచుకొని నేను నిన్ను నాటితిని. ఎట్లా నాటాను? ఎంత గొప్పగా, ఇంత బలముగా, ఇంత అందముగా. ఇంకొకటి తెలుసా? లెబానోను మ్రానుల నుంచి మంచి సువాసన వస్తుందంట. మంచి సువాసన ఉంటుంది. నేను నిన్ను నాటాను అన్న మాటలు ఏముందంటే దేవుని యొక్క ప్రేమ. ఇప్పుడు మన విషయానికి వస్తే, దేవుడు మనల్ని రక్షించినటువంటి విధానము చూడగా, ఇశ్రాయేళ్ల విషయంలో కూడా ఇశ్రాయేల్ గురించి చాలాసార్లు నువ్వు ఎక్కడ దానువో, యెహెజ్కేలు గ్రంథంలో నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, అసలు నువ్వు చాలా చిన్న గుంపు ఇశ్రాయేలీయులు, అయినా నేను నిన్ను ప్రేమించాను, నిన్ను నాటాను. దేవుడే నాటినటువంటి వృక్షములు అనగా దేవుడే పిలిచినటువంటి జనాంగము, దేవుడే రక్షించినటువంటి సంఘము, మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మీరు దేవుని పిల్లలుగా పిలువబడుటకు అధికారము అనుగ్రహించను. 1:12 యోహాను సువార్తలో ఇప్పటి నుండి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము కనుక, ఒకప్పుడు మనము దేవుడు లేని ప్రజలుగా ఉన్నాము. ఇప్పుడు దేవుణ్ణి తండ్రిగా కలిగినటువంటి ప్రజలముగా ఉన్నాము. ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనము. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈరోజు పాఠం ఏంటంటే, అక్కడ భౌతికంగా లెబానోను పర్వతములో ఉన్న దేవదారు మ్రానులు ఆత్మీయంగా రక్షణ పొందినటువంటి వారు, దేవాలయములో ఉన్నటువంటి వారు, దేవాలయములో నాటబడినటువంటి వారు మనము అయి ఉన్నాము. ఇదే దేవుని యొక్క ప్రేమను మనము హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయములో 7వ వచనములో చూడండి. చివరి అధ్యాయములో దేవుని యొక్క ప్రేమను అతని నీడయందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఈ లెబానోనులో ఉన్నటువంటి ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఇది కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క బ్లెస్సింగ్కి అది గుర్తుగా ఉన్నట్టు మనము చూస్తున్నాము. పరమగీతములో కూడా నేను చెప్పాను కదా, ఉపమాన రీతిగా మొట్టమొదటిగా మనం భౌతికంగా చూసాము. ఇప్పుడు ఉపమాన రీతిగా పరమగీతములో 5వ అధ్యాయము 15వ వచనం, 5వ అధ్యాయము 15వ వచనంలో, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతడు అంటే ఇక్కడ పరమగీతముల గ్రంథంలో సొలొమోను, అతడు అది అలంకారముగా మనము దాని అర్థం చెప్పవలసి వస్తే అది యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు యొక్క రూపములో ఒక భాగము కూడా లెబానోను పర్వతముతో పోల్చబడినటువంటిది.
ఇంకొక విషయం, లెబానోను భౌతికముగా మనం ఆలోచిస్తే అది చాలా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతము, పర్వతముగా మనకు కనబడుతుంది. లెబానోను, ఆ పర్వతము, లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు ఈ విధముగా అవి గొప్పతనాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు లెబానోన్లో ఉన్నటువంటి సమస్య, ఇంత టాల్‌గా, ఎంత లోతుగా, ఎంత బలముగా, ఎంత సువాసన ఇచ్చే విధముగా, దేవాలయంలో వాడబడేటంతగా, ఇంత పేరుగాంచిన, ఆ! అనేకుల దృష్టిని ఆకర్షించినటువంటి ఇంత లెబానోను పర్వతము, దేవదారు మ్రానులకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యము. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములకన్నిటికిని, ఎత్తైన మెట్లకన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీసు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అతిశయించు, ఇది రెండవ పాఠం. మొదటి పాఠంలో గొప్పతనం చూసాము, మంచి సువాసన చూసాము, పేరును చూసాము, దేవుని యొక్క ప్రేమను చూసాము, దేవుణ్ణే మనం చూడగలిగాము. కానీ ఏ దేశమైతే తన గొప్పతనాన్ని బట్టి, తన అందాన్ని బట్టి, తన పేరును బట్టి అతిశయిస్తున్నారు, ఇది వచ్చినటువంటి సమస్య. ఇది మనకు నెబుకద్నెజర్ రాజు 4వ అధ్యాయము దానియేలు గ్రంథములో కూడా తనకొచ్చినటువంటి కలలో పెద్ద వృక్షము చూశాడు. పెద్ద వృక్షము, విస్తారమైనటువంటి వృక్షము. అక్కడ తాను నేనెంత గొప్పవాడిని అని అతిశయిస్తున్నాడు. అతిశయించుట. ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే ఇంకొక వచనాన్ని మనం చదువుదాము. 31వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. 31, 16. అతని పాటు ధ్వని చేత జనములను వనక చేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు, ఏదెను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నిటి మీద దేవుని ఉగ్రత. ఎందుకు? ఈ 31వ అధ్యాయంలో ఐగుప్తు ఉన్నది. ఐగుప్తు యొక్క అతిశయం, చాలా గర్వము. ఐగుప్తు చాలా అతిశయము, చాలా గర్వము. గర్వము అన్నటువంటిది మొట్టమొదటిగా చరిత్రలో ఫస్ట్ పాపం ఏంటంటే వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, నరహత్యలు కాదు. మొట్టమొదటి పాపము బైబిల్లో ఏదైనా రాయబడిందంటే అది గర్వము. ఈ గర్వమునకున్నటువంటి లక్షణం ఏంటంటే కనపడదు. గర్వము దాదాపుగా కనపడకుండా ఉంటుంది. కనపడే గర్వం కూడా ఉంటుంది. అపవాదికున్నటువంటి లక్షణము అది గర్వము. దాని ద్వారానే అపవాది తన దూతలు భూమి మీదికి పడవేయబడ్డారు. ఇప్పుడు మన గురించినటువంటి విషయం, 16వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ప్రేమించి ఆ ఇశ్రాయేలును ఎంతగా ప్రేమించాడంటే, తనకు ఎదిగింపచేసి, మంచి ఆహారం ఇచ్చి, మంచి పట్టు వస్త్రాలను తొడిగింపచేసి,
బంగారు ఆభరణాలిచ్చి రాణి అగునంతగా అందంగా తయారు చేశాడు. అంటే ఇశ్రాయేలును అంతగా ప్రేమించాడు. వెంటనే అక్కడ రాయబడినటువంటి మాట, ఆ ఈ ఏస్కేల్ గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే చూడండి, ఇంత గొప్ప అందము కలిగినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారో చూడండి. ఆ ఉమ్, 15వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనము. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పో ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లపోతివి. నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని, గర్వము, అతిశయం. ఇప్పుడు ఉదాహరణకు నేను బాగా బోధిస్తాను అనుకోండి. ఈ బోధ ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు కదా. దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను అతిశయిస్తే అదొక పెద్ద సమస్య, అపవాదికి ఉన్నటువంటి లక్షణం. లేదా ఇంకొక తలాంతు ఇచ్చాడు అనుకోండి, మీకు ఒక మంచి పాట పాడేది ఇచ్చాడు అనుకోండి, లేదా వాయిద్యాలు వాయించేది ఇచ్చారనుకోండి, ఇంకా ఏదైనా ఇచ్చారనుకోండి, పరిచర్య చేయడంలో కానీ, ఇంకా మంచిగా పాటలు రాయడంలో కానీ, ఇంకా ఏదైనా తలాంతులు ఇస్తే ఆ అందము, ఆ ఐశ్వర్యము ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. మనము అతిశయించుటకు, గర్వించుటకు వీలు లేదు. తెలివి చాలా మంది, కొంచెం మంది చాలా మంచి తెలివి ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. కానీ అతిశయము అన్నటువంటిది అది పనికిరాదు. అతిశయించుట. ఇర్మీయా గారు 9వ అధ్యాయంలో, మనము ధనమును బట్టి, మనము బలమును బట్టి, ఐశ్వర్యమును బట్టి మనము అతిశయించకూడదు. జ్ఞాని నీ జ్ఞానము బట్టి, శూర్యుడా నీ శౌర్యము బట్టి, ధనికుడా నీ ధనమును బట్టి అతిశయించకు, అతిశయించకు. ధనమును బట్టి, బలమును బట్టి, జ్ఞానమును బట్టి అతిశయించేవారున్నారు. నీపై దయ చూపించగలిగిన యెహోవాను గూర్చి తెలుసుకొనుట యందు నీవు నేను అతిశయించుట నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనకు చూపిస్తాడు. మనలో ఉన్నటువంటి గర్వము ఎక్కడ బయటపడుతుందంటే, అప్పుడే నాకు అర్థమైపోతుంది. నాకైతే బాగా అర్థమవుతుంది. గర్వము, అతిశయము, నాకు రావలసినటువంటి ఏమంటారు, గౌరవము వారు ఇవ్వడం లేదన్న తలంపు వస్తుంది. నన్ను కూర్చోబెట్టవలసిన స్థానంలో వారు నన్ను కూర్చోబెట్టలేదు అన్న తలంపు వస్తుంది. నన్ను పేరు పిలువలేదు, నా పేరు పిలవాలి కదా, నా పేరు ముందుండాలి కదా, నాకు రావలసిన మహిమ వారు ఇవ్వలేదు అన్న తలంపులు, తలంపుల తర్వాత వచ్చే మాటలు, మాటల తర్వాత వచ్చేటటువంటి క్రియలు, ఇవన్నీ గర్వమునకు, అతిశయమునకు గుర్తులు. ఈ గర్వము మీద దేవుడు అంటున్నాడు, నేను విరుస్తానంటున్నాడు. లెబానోనులో ఉన్నటువంటి దేవదారు మ్రానులను నేను విరుస్తాను, కూలగొడతాను. కనుక ఆ వాటిని దేవుడు కూలగొడతాను అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయములో 6వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. యూదా రాజు వంశస్థులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా
ఎన్నికలో నీవు గిలాదు వలెనున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నువ్వు చూస్తుంటే చాలా శిఖరం ఎక్కినట్టు, సంపాదించినట్టు, పేరు సంపాదించినట్టు, నిజంగానే అవన్నీ సంపాదించావు, బాగా ఎదిగావు. మనం చెప్తుంటాం కదా, నన్ను దేవుడు బాగా దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు, ధనంనిచ్చాడు. అయితే ఏంటి సమస్య? అతిశయించుట పనికిరాదు. నాకు అస్సలే పనికిరాదు, నీకు అస్సలే పనికిరాదు. ఏం చేశామని? చూడండి, అతిశయించుటలో ఉన్న నష్టం ఏంటంటే దేవునికి రావలసిన మహిమను నేను దొంగిలిస్తున్నట్టు. దేవునికి రావలసినటువంటి మహిమను నేనే, నన్ను మహిమపరచండి, నన్ను పూజించండి, నన్ను గౌరవించండి. ఒకరినొకరు గౌరవించుకొనుట వేరే విషయము, ప్రోత్సహించుకొనుట వేరే విషయము. కానీ కానీ అది అపవాది లక్షణము ఒకటున్నది. అపవాది లక్షణములో ఆ, ఉదాహరణకు అన్ని అవయములలో ఏది గొప్ప అవయవం అంటే ఏం చెప్తారండి? మన శరీరంలో ఉన్నటువంటి అవయములలో ముఖ్యమైన అవయవము ఏది అంటే ఏం చెప్తారు? మన కాడైతే జవాబు లేదు కదా. అయితే సంఘములో ముఖ్యమైన వారు ఎవరండి అంటే ఏం చెప్పాలి? జవాబు లేదు. సంఘములో ముఖ్యమైన వారు ఎవరు? ఇదే కదా యేసుక్రీస్తు శిష్యులు కూడా అడిగింది. సంఘంలో కానీ ఇంకా ఎక్కడ కానీ ముఖ్యమైన వారు, ప్రధానమైనటువంటి వారు, గొప్పవారు ఎవరంటే సమాధానము లేదు, ఉండకూడదు. నేను మాట్లాడకూడదు. ఫలానా వ్యక్తి, ఫలానా వారు కాదు కాదు. మనమందరము యేసుక్రీస్తు శరీరమన్న సంఘములో అవయవములమే. ఎవరైనా ముఖ్యమైన వారు ఉన్నారంటే అది శిరస్సే. ఆ శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. మహిమపరచడము నోటి మాటలు పాటలతో మాత్రమే కాక క్రియల ద్వారా కూడా దేవుని మేము మహిమపరచాలి. అది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును మనకు దయచేస్తాడు. కనుక ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనము దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు వారముగా ఉండాలి. ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు, ప్రభు కృపాజ్ఞానములో ఎదుగుచునుందురువారు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు, సహనముతో నిలిచెదరు, కదలాక స్థిరులయ్యుండెదరు. ఎవరు కదలక స్థిరంగా ఉండేవారు? ఎవరు దేవుని మందిరంలో అతిశయించకుండా ప్రభు మహిమను కోరుకునేవారు? యేసుని నమ్మెడివారు, ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. వాక్యమైన ప్రభువా, నీ మాటలను బట్టి తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.